న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఇంకొక న్యాయం అన్నట్లుగా ఉండవు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎందుకో ఈ లెక్కలు ఒక్కొక్కసారి తారుమారైపోతుంటాయి. జగన్ హయాంలో జనసేన, టీడీపీ శ్రేణులపై బూతులతో రెచ్చిపోయిన వారు చాలా మందే ఉన్నారు. అంతెందుకు, జగన్ గద్దె దిగాక కూడా కొంతమంది కూటమిపై మాటల దాడులు చేస్తూ బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఇంకొక వైపు ప్రభుత్వంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. అయితే మహిళలపై కాస్త ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కార్ కొంతమందిని అరెస్టు చేసి కొందరిని ఎందుకు వదిలేస్తుంది అనేదే ఇక్కడ అతి పెద్ద ప్రశ్న. కూటమిని తిడుతున్నారు అంటూ గతంలో పెద్దిరెడ్డి సుధారాణిని, ఆ తర్వాత పాలేటి కృష్ణవేణిని లాంటి వారిని అరెస్టు చేసిన కూటమి సర్కార్ ఎందుకు శ్రీరెడ్డి లాంటి వారిని ఉపేక్షిస్తోంది? రాయలేని, పలకలేని భాషలో పవన్ కళ్యాణ్, చంద్రబాబులను దూషించిన శ్రీరెడ్డిని కాపాడుతుంది ఎవరు? జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ శ్రేణులు కూటమి పార్టీలపై ఎంతలా బూతులు దాడి చేశాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో బూతులు మాట్లాడేవారిని అరెస్టు చేసింది. ఎందుకో తెలియదుగాని మహిళల పట్ల ఉదాసీనంగా ఉన్న కూటమి ప్రభుత్వంలో పెద్దగా మహిళలను అరెస్టు చేయలేదు. పేర్ని నాని లాంటి వాళ్లు ఆయన భార్యను అరెస్టు చేయలేదని, చంద్రబాబుకు మహిళల పట్ల గౌరవం ఉందంటూ అప్పట్లో సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీకి సంబంధించి పెద్దిరెడ్డి సుధారాణి, పాలేటి కృష్ణవేణి లాంటి వారిని అరెస్టు చేశారు. వారు కూడా మహిళలే, కానీ అందరికంటే దారుణంగా బూతులు తిట్టినా శ్రీరెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారన్న చర్చ రాజకీయాల్లో ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లను పచ్చి బూతులతో దూషించింది శ్రీరెడ్డి. సుధారాణి, కృష్ణవేణి లాంటి వారిని అరెస్టు చేసిన కూటమి సర్కార్ ఎందుకు శ్రీరెడ్డిని టచ్ చేయడం లేదు? శ్రీరెడ్డిని కాపాడుతుంది ఎవరు? అసలు శ్రీరెడ్డి వెనుక ఎవరున్నారు? కేవలం విచారణకు పిలిపించినంత మాత్రాన శ్రీరెడ్డి తిట్టిన బూతులన్నీ మర్చిపోతారా? ఈ ప్రశ్నలన్నీ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తదితర పెద్ద నాయకులు సామాజిక మాధ్యమాల్లో బూతులు మాట్లాడేవారిని, కామెంట్లు పెట్టేవారిపై ఉపేక్షించమని అనేక సందర్భాల్లో చెప్పారు. చెప్పడమే కాదు, అనేక మందిపై కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. దీంతో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారి సంఖ్య దాదాపు తగ్గిపోయిందే. ఇప్పటికీ సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసభ్యంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా సరే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు ఏపీ పోలీసులు. అంతేకాదు, పార్టీలతో సంబంధం లేకుండా కేసులు పెట్టి అరెస్టు కూడా చేస్తున్నారు. రీసెంట్ గా టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే అతనికి రిమాండ్ కూడా విధించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన పదజాలం, బూతులతో టీడీపీ, జనసేన నేతలపై విరుచుకు పడింది శ్రీరెడ్డి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, ఆయన కుటుంబ సభ్యులను నీచాతి నీచంగా తిట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గురించి, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ జీవితాల గురించి కూడా మాట్లాడింది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. అయినా శ్రీరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెర వెనుక ఏదో జరుగుతుందని, శ్రీరెడ్డి వెనుక బలమైన శక్తి ఉందని, అందుకే ఆమెను టచ్ చేయలేకపోతున్నారన్న వాదన సైతం తెర మీదకు వచ్చింది. అప్పట్లో తానొక మహిళని కూడా మర్చిపోయి బజార్కెక్కిన శ్రీరెడ్డి చండాలమైన భాషతో పవన్ వ్యక్తిగత జీవితాన్ని, చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను దూషించింది. పవన్ ఇంట్లోని ఆడవారిపై, చంద్రబాబు ఇంట్లోని ఆడవారిపై దారుణంగా మాట్లాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిలర్ కింతాడ కళావతి గతేడాది డిసెంబర్లో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. అదే రోజున తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి అనకాపల్లిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న చెన్నైలో శ్రీరెడ్డికి నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీరెడ్డి విచారణకు వచ్చింది. ఆమెను విచారించి పోలీసులు 41A కింద నోటీసు ఇచ్చి పంపించేశారు. అయితే శ్రీరెడ్డిని విచారించిన తర్వాత పోలీసులు అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమెను వదిలేశారు.
అసలు పోలీసులు ఏమడిగారు, శ్రీరెడ్డి ఏం చెప్పిందో కూడా ఎవరికీ తెలియలేదు. ఏదో అత్తగారింటికి వచ్చి వెళ్లినట్లు శ్రీరెడ్డి అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. పోలీసుల తీరుపై జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నారు. అసలు శ్రీరెడ్డిని ఎందుకు పిలిచారు, ఎందుకు వదిలేశారు అని ప్రశ్నిస్తున్నారు. సుధారాణి, పాలెటి కృష్ణవేణి లాంటి వారిని అరెస్టు చేసిన సర్కార్ అంతకంటే డేంజర్ అయిన శ్రీరెడ్డిని ఎందుకు వదిలేస్తుంది అన్న చర్చ సామాన్యుల్లో సైతం మొదలైంది. శ్రీరెడ్డి ఇప్పటికే క్షమాపణలు చెబుతూ వీడియోలు రిలీజ్ చేసింది. బండబూతులు తిట్టి క్షమించమని అడిగితే క్షమిస్తారా? అందుకే శ్రీరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? గతంలో చాలా మంది నేతలు ఇతర పార్టీలను, ఆ పార్టీల అధినేతలను తిట్టి మళ్లీ అదే పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అదే చందాన శ్రీరెడ్డి క్షమించమని వేడుకుంది కాబట్టి ఆమెను క్షమిస్తారా? క్షమించేసి కూటమిలో ఏదో ఒక పార్టీలో చేర్చేసుకుంటారా అంటూ సెటరికల్ గా కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మగవారిలో కొడాలి నాని, ఆడవారిలో శ్రీరెడ్డి. ఈ ఇద్దరూ జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో నోటికి ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోయారు. కూటమి వచ్చాక తొలుత ఈ ఇద్దరిని అరెస్టు చేస్తారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు ఈ ఇద్దరిని టచ్ చేయలేదు. కొడాలి నాని అయితే పప్పు నాయుడు, తుప్పు నాయుడు అంటూ అరే ఒరే అంటూ చంద్రబాబు, లోకేష్లపై రెచ్చిపోయి విమర్శలు చేశాడు. ఇటు శ్రీరెడ్డి జుగుప్స కలిగేలా మాట్లాడింది. అందరూ ఊహించుకున్నట్లు ఈ ఇద్దరిని అరెస్టు చేస్తారనుకుంటే ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. ఒకవైపు కొడాలి నాని అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. ఇటు శ్రీరెడ్డి కూడా ఏ చీకు చిందా లేకుండా కాలం గడిపేస్తోంది. అసలు ఈ ఇద్దరిపై యాక్షన్ తీసుకుంటారో లేదో అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. బూతులు మాట్లాడిన వారిని వదిలిపెట్టేది లేదన్న కూటమి నేతలు బూతులకు కేరాఫ్ అయిన శ్రీరెడ్డి, కొడాలి నాని లాంటి వారిని ఇప్పటి వరకు టచ్ చేయకపోవడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. కొడాలి నాని అయితే చంద్రబాబును, లోకేష్ను, వారి కుటుంబాన్ని దూషించిన విధానం తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. నోటికి ఏది వస్తే అది అడ్డగోలుగా మాట్లాడుతూ తాను ఒక ప్రజాప్రతినిధిని అన్న సంగతి కూడా మర్చిపోయి కొడాలి నాని ఎంతలా స్వైర విహారం చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ అనుభవం ఉన్న నాయకుడైన చంద్రబాబును అరే ఒరే అంటూ చెప్పరాని పదాలతో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. కొడాలి నాని నోటికి అడ్డు అదుపు ఉండదు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు కొడాలి నానికి షాక్ ఇచ్చారు. కొడాలి నాని భూ కబ్జాలు, కేసినో కేసులు బయటకు తీసి చట్టపరంగా ఆయన్ను శిక్షిస్తారని అందరూ భావించారు. ఏడాది కావస్తున్నా అలాంటిదేమీ జరగలేదు. రీసెంట్ గా ఆయన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అటు శ్రీరెడ్డి దర్జాగా కాలం వెల్లదీస్తోంది. ఏది ఏమైనా శ్రీరెడ్డి మాత్రం జగన్ను అడ్డు పెట్టుకుని అప్పట్లో కూటమి నేతలను తిట్టినా ఇప్పుడు ఆమెపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీంతో ఆమెను త్వరలోనే కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో జాయిన్ చేసుకున్నా ఆశ్చర్యం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో సెటైర్లు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని పురాతన కాశీనాథ్ ఆలయంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేశారు. నిన్న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చైర్మన్ హనుమండ్ల ఆధ్వర్యంలోనే త్రవ్వకాలు జరిగినట్లుగా విచారణలో స్థానికులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమగ్ర విచారణ చేపట్టారు.